పురోగతిపై మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి అది సాధించడం వరకు ఒక ఎత్తు అయితే దీన్ని అమలు పరచడం ఇంకో ఎత్తు అయింది. ముఖ్యంగా వేరే వర్గాల నుంచి వ్యతిరేకత రావడం కామన్, కానీ దళితుల నుంచే వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? వేరే వర్గం అడ్డుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్లను బీసీలు ఎందుకు అడ్డుకుంటారు? వర్గీకరణను బీసీలో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంటే ఎస్టీలు ఎందుకు అడ్డు తగులుతారు? దానికి సంబంధం లేదు. ముస్లింలు వర్గీకరణ కోరుకునేటోళ్ళే కాబట్టి బీసీ వర్గీకరణలో ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సంబంధం. మొదటి నుంచి అంబేద్కర్ కాలం నుంచి ఈనాటి కాలం వరకు అంబేద్కర్ పోరాటం చేసినప్పుడు రిజర్వేషన్ సంబంధించిన అగ్రకులాలు ఉన్నాయి. ఇప్పుడు వర్గీకరణ సమర్థించి అగ్రకులాలకు సంబంధించిన ఉన్నారు. అదే సమయంలో ఎవరు అడ్డు తగులుతున్నారంటే దళితుల్లోనే ఒక వర్గం. వాళ్ళు ఎందుకు అడ్డు తగులుతున్నారు? దళితుల్లో ఒక మాలలే అడ్డు తగులుతున్నామని మాట్లాడుతున్నారు. దళితుల్లో 59 కులాలు ఉన్నాయి. మాదిగలతో పాటు ఇంకా 57 కులాలు వర్గీకరణ కావాలని కోరుతున్నాయి. ఒకరు ఎందుకు అడ్డు తగులుతున్నారు అంటే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా ఇంతవరకు పొందుతూ వచ్చారు కాబట్టి వర్గీకరణ జరగడం వల్ల దోచుకునే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఒకరు అడ్డు తగులుతున్నారు. అందువల్ల సమాజం అభిప్రాయానికి భిన్నంగా, అంబేద్కర్ దృక్పథానికి భిన్నంగా, రాష్ట్రపతుల నిర్ణయానికి భిన్నంగా, ప్రధానమంత్రి నిర్ణయానికి భిన్నంగా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగ ధర్మాసనానికి భిన్నంగా మేము వర్గీకరణ అడ్డు తగులుతామని మాట్లాడడం అంటే వాళ్ళలో స్వార్థం ఏ స్థాయిలో పెరిగిందో వాళ్ళు అడ్డు తగులుతామని మాట్లాడమే అందుకు సాక్ష్యం. నిన్న జరిగిన మాలల మహాగర్జన సభలో మీపై అనేక ఆరోపణలు చేశారు. మిమ్మల్ని వ్యతిరేకిస్తామని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏంటంటే రిజర్వేషన్ల గురించి 100 ఏళ్ల క్రితం పోరాటం మొదలుపెట్టినప్పుడు అంబేద్కర్ను అట్లనే కొంతమంది అడ్డు తగులారు. అంబేద్కర్ మీద కూడా కొద్ది ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. మేము దళితుల్లో అట్టడుగు వర్గమైన మాదిగలు ఇతర పేద దళిత కులాల కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఇప్పటికే చాలా రకాలుగా భౌతికంగా కూడా అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. వర్గీకరణ అడ్డు తగలడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఓకే, ఆనాడు అంబేద్కర్కు కొన్ని అడ్డంకులు వచ్చినట్టుగా ఈనాడు కూడా మాకు అడ్డంకులు వచ్చినాయి. కానీ అంతిమ విజయం అంబేద్కర్ సాధించిండు. అంతిమ విజయం ఇప్పుడు మేము కూడా సాధించినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. దీనిపై మీ కామెంట్ ఏమంటారు? వింటున్నా క్షేత్రస్థాయిలో నేను తిరిగినప్పుడు కారణాలు ఏమైనా కొంత రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద అసంతృప్తి పెరగడంలో ఇంకా బాగా పెరుగుతున్నది. ఎగ్జాంపుల్, దాదాపు 44 లక్షలకు పైగా చేయుత పెన్షన్దారులు ఉన్నారు. 44 లక్షలు. 6,000 వికలాంగులకు పెంచుతామంటే, 4,000 వృద్ధుల వితంతులకు పెంచుతామంటే ఎక్కువ మంది, ఒక 70% మంది కాంగ్రెస్కి ఓట్లేశారు. ప్రభుత్వ మార్పులో భాగంగా ఇటేశారు. 1 మంత్ కాదు, 1 ఇయర్ అయింది. మరి పెన్షన్దారులో ఎంత ఆవేదన ఉంటుంది అంటే మమ్మల్ని మోసం చేసినా ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు దళితులు గిరిజనులు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేశారు, మేనిఫెస్టోలో చెప్పేశారు. పెంచడానికి ఏం కావాలి? సంతకం కావాలి అంతే. దానికి బడ్జెట్ కాదు కదా, సంతకం కావాలి. 1 ఇయర్ అయినా కూడా ఎస్సీలో 15 నుంచి 18% రిజర్వేషన్ పెంచుతామని అది పెంచలే. 10 నుంచి 12% ఎస్టీలకు పెంచుతామని అది పెంచలేదు. మరి ఎస్సీ ఎస్టీల్లో రిజర్వేషన్లు పెంచుతారనుకొని ఆశపడ్డోళ్ళు ఓట్లేశారు కదా, మరి పెంచలేదు కదా. ఓకే, గత కేసీఆర్ గవర్నమెంట్ దళితుల దగ్గర భూములు లాక్కున్నది, అసైన్ భూములను లాక్కున్నది. పల్లె ప్రకృతి వనాల కోసం, శ్మశాన వాటికల కోసం, రైతుకు వేదికల కోసం, వీటి కోసం అసైన్మెంట్ భూములనే ఎక్కువ గుంజుకున్నది. నిజంగా దళిత వర్గాల చేతుల్లో భూములను కేసీఆర్ గవర్నమెంట్ ఎన్నికో లాక్కున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏం హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో? కాంగ్రెస్ కేసీఆర్ గుంజుకున్న అసైన్ భూములను మళ్ళీ వెంటనే తిరిగి మళ్ళీ దళితులకు ఇప్పిస్తామని చెప్పారు. 1 ఇయర్ గడిచింది, ఒక ఎకరమని తీసుకొచ్చారా? ఇచ్చారా? 1 ఇయర్ గడిచింది, ఒక ఎకరమని ఇచ్చారా? మళ్ళీ తీసుకున్నది ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఒక 10-20 ఉంటాయి కదా. అంటే ఒక నెలలో చేస్తారు కదా అనుకుంటారు, ఒక 2 నెలలు చేస్తారు అనుకుంటారు, 6 నెలలు కూడా ఎదురు చూస్తారు. కానీ సంవత్సరమైన ఒక అడుగు ముందుకెళ్ళని అంశాలు చాలా ఉన్నాయి కదా. మరి అసంతృప్తి, ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెరగడానికి దారితీస్తుంది కదా. కాబట్టి నాకు తెలిసి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉన్నది. మేము ఎందుకు సంతృప్తిగా ఉంటాం? ఇవన్నీ నేను చెప్పింది మా వర్గాలే కదా. నేను ఎట్లా సంతృప్తిగా ఉంటాను? నేను కూడా ఆ కోణంలోనే ఉన్నాను అంటున్నాను నేను. ఏకసభ్య కమిటీ ఎక్కడి వరకు వచ్చింది? ఓకే, కమిషన్ 4వ తారీఖు నుంచి ఏదో పర్యటన చేస్తామని ప్రకటన చూసాం. అదే కమిషన్కు వినతి పత్రాలు ఇస్తుండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి. బహుశా డిసెంబరు 3వ వారమో 3వ వారం లోపు కమిషన్ తమ నివేదికను సమర్పిస్తుందని ఎదురు చూస్తున్నాం. చూద్దాం. అంటే కొంచెం జాప్యం అవుతుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఓకే, ఇప్పుడు ఛార్జ్ తీసుకున్న కాంచి 2 నెలల లోపు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలనేది అందులో నిర్ణయం ఉన్నది కాబట్టి ఈ లోపే ఇస్తాడని మేము ఆశిస్తున్నాం.
సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఏదైతే వర్గీకరణ అనేది చాలా జాప్యంగా అవుతుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలోనే డిసెంబర్ కల్లా దీనికి ఒక ఎండ్ కార్డు వచ్చే అవకాశం ఉందని, ఏదైతే మాలలు కావాలని టార్గెట్ చేసి ఈ విధంగా దళితుల్లోనే ఈ విధంగా విభేదాలు రావడం ఏమాత్రం మంచిది కాదు. ఇది మనకు దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ అనేది చాలా అడ్డుపడుతున్నారు. వీళ్ళలో మార్పు రావాలని ఒకవైపు మందకృష్ణ మాదిగ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.